హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు పైకి లేపి హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నా తండ్రి, నీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, మేము ఎక్కడెక్కడ వారమో కానీ ప్రభా నా తండ్రి, నీ రక్తంలో కడగబడిన ఆయన నా తండ్రి, నా తండ్రి, నీ బిడ్డలందరం కూడుకొని ఉన్నాం నాయన. నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి నా తండ్రి, నన్ను ఎందు నిమిత్తమైతే నిలబెట్టుకున్నారు ప్రభా. నా తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను ప్రభా. నా నోటిని బురగా వాడుకొని ప్రభా కొన్ని నిమిషములు ప్రభా బిడ్డలతో ఏం మాట్లాడాలి ప్రభా, నాకు సహాయం చేసి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడనే నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అయ్యగారికి, సంఘం అంతటికి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. నేను ఒక 10 నిమిషాలు మాత్రమే నేను ఈరోజు చెప్తానండి. అయితే ఈ సిబిసి కార్యక్రమం గురించి నేను ఒక 1 వీక్ నుంచి ఒక వారం నుంచి చాలా శ్రమ పడ్డాము. అసలు ఎలా జరుగుతుందో ఏమో అనుకున్నాం, కానీ అన్ని ప్రభు చిత్తంలో మనం ఉంటే ప్రతి ఒక్కటి ప్రభు సమకూరుస్తారు అని నిజముగా నిరూపించబడినది. ఈ దినము నేను ఇక్కడ చెప్పాలని ఆశ కలిగి చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి అన్ని సమకూర్చబడినాయండి. మాకు పిల్లలు కూడా లేరనుకుంటే పిల్లలు కూడా ఇచ్చేసాడు ప్రభు. ఆలయంలో ఎంతో సంతోషంగా రెండు దినములు సంతోషంతో పిల్లల ద్వారా మహిమపరచబడినాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా అండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము చదువుతారా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్, ఆమేన్. బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలంట? ఎప్పుడు నేర్పాలి? చిన్నప్పుడే నేర్పుకుంటూ రావాలి మనం. అప్పుడే వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు కదా. అదే విధంగా ఈ సిబిసి కార్యక్రమం అనేది చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ అని ఇంతకుముందు విబిఎస్ అని జరిపించే వాళ్ళము. అది విబిఎస్ అంటే వెకేషనల్ బైబిల్ స్కూల్ అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు సిబిసి లాగా మేము తీసుకొచ్చుకుంటున్నాం అనమాట. సిబిసి అంటే చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ క్లబ్. అంటే చిన్న బిడ్డలని ఈ విధంగా వేసవి సమయంలో, వేసవి కాలంలో, సమ్మర్లో పిల్లలందరినీ దగ్గరికి చేర్చుకొని ప్రభు యొక్క మాటలు స్కూల్లో ఏ విధంగా చెప్తారు క్లాసెస్, అదే విధంగా ప్రభు యొక్క మాటలు, బైబిల్ యొక్క ప్రాధాన్యత అన్ని ఈ టైంలో పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా ప్రేమగా దగ్గర తీసుకుంటేనే మన దగ్గరకు వస్తారు కదండి పిల్లల్ని ఏ విధంగా పిల్లలకి అర్థమవుతుందో, పిల్లలకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా బిడ్డలకి చెప్పుతూ ఉన్నప్పుడే పిల్లలందరూ మన దగ్గరికి చేరుతారు. ఆ చిన్న బిడ్డలకి చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ళు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చుకోవాలి. చిన్న బిడ్డలుగా తల్లులు మీరు ఇంతకుముందు మేము చెప్పాను ఒకసారి మీకు వాక్యం చెప్పినప్పుడు, పిల్లలు మన చేతిలో ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి. పెద్దవారు అయిపోయినాక వారు మన మాట వినరు అంటే ఆ ఏజ్ దాటిపోతుంది అనమాట, వినే ఏజ్ దాటిపోతుంది. కాబట్టి మనం ఈ వయసులో ఉన్నప్పుడే పిల్లలకి ఏ విధంగా వాక్యం అనేది చెప్పండి. ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాలంట, మనం వెంటాడాలంట, వేటాడుతూ ఉండాలంటే ఎక్కడ ఉంటుందని దొరుకుతుందా వాక్యం అని. ఎందుకంటే కొన్ని దినములు అయితేనంటే ఈ వాక్యం అనేది మనకి దొరకదంట. అటువంటి సమయంలో పిల్లలకి ఏం చేస్తామంటే మేము కంటక వాక్యము, మెమరీ వర్డ్స్, కంటక వాక్యము అని చెప్పేసి మేము చిన్న చిన్న వాక్యాలు వాళ్ళకి నేర్పిస్తాం. ఇప్పుడు రేపటి రోజు బైబిల్ మనకి అందనప్పుడు హృదయంలో ఉన్న వాక్యం ఎక్కడికైనా పోతుందా? బైబిల్ అంటే చింపుతారేమో, చింపుతారు ఎట్లయినా. ఇప్పుడు జరగబోయేది అదే కదా, రాకడ సమీపంలో ఉంది. అన్ని కార్యాలు రాకడికి సూచనలు జరుగుతున్నాయి. భూకంపాలు, అక్కడక్కడ భూకంపాలు వస్తాయంట, కరువులు వస్తాయంట, యుద్ధాలు జరుగుతాయట. ఆల్రెడీ జరిగిపోతున్నాయి కదా అన్ని. అంటే మనము రాకడ సమీపముగా ఉందట. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు.
ఆ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి వాక్యమును ఏం చేయాలా మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఎవరు మన హృదయంలో నుంచి వాక్యాన్ని మాత్రము తీసుకొని పోరు కదా. పోయినసారి చెప్పింది ఏంటి నేను, తనకు మొరపెట్టు వానికి, తనకు నిజముగా మొరపెట్టు వానికి ఆయన సమీపముగా ఉన్నాడు అని చెప్పా కదా. వచ్చింది అందరికీ, నేర్చుకున్నారా? రెండు మాటలు కదండి. తనకు మొరపెట్టువానికి, తనకు నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపముగా ఉండును. కీర్తనలు 145:18. 18. ఓకేనా? ఇది ఒక కంటక వాక్యం. అయితే ఈ రోజు వాక్యము సామెతలు 22:6. అందరూ సంఘమంతా నేర్చుకోవాలి, చిన్న పిల్లలకే కాదు. రేపు రాకడ వచ్చినప్పుడు మన దగ్గర బైబిల్ నుంచి పిల్లల దగ్గర మాత్రమే తీసుకొని వెళ్తారా? పిల్లల దగ్గర ఉండదు, మన దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉండదంట. బైబిల్ కరువు అయిపోతుందంట. ఆ టైంలో ఇది మన హృదయంలో మనం పెట్టుకోవాలంట. అవునా? ఒకసారి చెప్పండి. ఆయన కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. ఓకే, వాక్యం వచ్చిందా? అర్థమైందా మీకు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఇంటికి వెళ్ళినాకన్నా సరే. ఇది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. ఓకే, ఇంకొక వాక్యం, చిన్న వాక్యం చెప్తా. ఎఫెసీ 6:1. ఎఫెసీ 6:1. అంటే పిల్లలకి ఈ 2 రోజులు మేము నేర్పించినది ఏంటంటే, పిల్లలు ఈ మధ్య అసలు ఎవరు పిల్లలు మాట వినట్లేదు కదండి. అందుకని వాళ్ళు